డాక్టర్ కిషోర్ కుమార్ గారిని సభను ఉద్దేశించి 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నామండి. సభను అలంకరించినటువంటి పెద్దలకు అలాగే గురువర్యులకు నా పాదాభివందనాలండి. అదృష్టం అంటే ఏంటి అని కనుక అడిగితే మనమే అని చెప్పాలి. ఎందుకనంటే మనందరం అదృష్టవంతులమే. ఎందుకనంటే ప్రపంచం అంతా ఎటువెటువో వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో అందరినీ ఒక ధాటి మీదకు తీసుకొచ్చి, అంటే అందరినీ ఒక ధాటికి తీసుకొచ్చారంటే 4 రకాలైనటువంటి విధానాల ద్వారా నా విధానమే గొప్పది అని వెళ్ళేటటువంటి జనంలో మనం లేవు. మనది ఒక సపరేట్ అయినటువంటి మతం, మతానికి అతీతంగా చేసేటటువంటి ఇది ఒక మహాయజ్ఞం. దాంట్లో నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషం. సో అట్లాగే స్వామి గురించి చెప్పాల్సినకి నాకు వయసు అనుభవం రెండూ లేవు. ఎందుకంటే నాకంటే పెద్దలు చాలామంది చెప్పారు. కాకపోతే నాకు స్వామికి ఉన్నటువంటి ఒక చిన్న ఇది నేను చెప్తాను. నేను గురువుగారు ఒక ఇలాంటి సభనిలో ఆయన ముఖ్య అతిథిగా రావటం, నేను ఒక అతిథిగా వెళ్ళటం జరిగింది. నాకు ఆ రోజుకి స్వామి గురించి తెలిసింది చాలా తక్కువ. కాకపోతే ఒకటే ఆనందం, ఆ సభలో కూర్చున్నంతసేపు నేను అర్హుణ్ణి కాదేమో ఆయన పక్కన కుర్చీలో కూర్చోవడానికి అనేటువంటి ఒక బాధ, ఒకటి అమితమైనటువంటి ఆనందం. అబ్బా ఎంత అదృష్టవంతుణ్ణి, ఇంత గొప్ప వ్యక్తి పక్కన కూర్చోవటం నా పూర్వజన్మ సుకృతమేమో అని అనుకున్నాను. తర్వాత నేను మాట్లాడే విధానము మరి ఏంటో తెలియదు, కానీ ఆయన ఒకసారి మా ఆశ్రమానికి రండి అని అన్నారు. అక్కడితో ఆగిపోలేదు. మరి నేను నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను, లేదో ఏ జన్మలోనో మీకు నాకు ఏదో బంధం ఉందని భావిస్తున్నాను. ఎందుకంటే నన్ను ఇంటికి కూడా పిలిచి ఒక బిడ్డలాగా కూర్చోబెట్టుకుని నాకున్నటువంటి కొన్ని సందేహాల్ని, ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఒక ఆధ్యాత్మికంగా చేస్తున్నటువంటి దాంట్లో కానీ, లేదా నాకుండేటటువంటి కొన్ని విషయాల్లో ఎంత చక్కగా అంటే ఒక తండ్రిలాగా ఒక గురువులాగా కూర్చోబెట్టి అరగంట సేపే అవకాశం ఇచ్చారు. భగవంతుడి దయ వల్ల 3 గంటలు కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో. నాకున్నటువంటి ఆ అపోహలు కానీ ఇవన్నీ కూడా పటావంచలు అయిపోయినాయి. నాకు అనిపించింది, అంటే నా ఊహ తెలియనటువంటి వయసులో 8 నెలల వయసులో మా తండ్రి చనిపోయారు. తర్వాత ఆ 3 గంటలు గడిపినటువంటి సమయం ఎంత ఆనందం ఇచ్చిందంటే, అబ్బా నాకు మళ్ళీ నిజంగా గనక మా తండ్రి గనక బతికుంటే ఇలాగే చెప్పేవాళ్ళేమో అన్న ఆ ఆనందంతో, ఉత్సాహంతో, ఆయన ఇచ్చినటువంటి నాకున్నటువంటి అనుమానాలకు ఆ భరోసాతో ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయాను. చాలా సంతోషం గురువుగారు, మా తండ్రిని మీలో చూసుకున్నందుకు, ఆ ఆనందాన్ని నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు.